మా ఆదివాసులు ఉసూరుమని ఇవాళకి కనీసం ఒక 10-15 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారు. మరి మా భూమి మేము దున్నుకోవడానికి ఈ పోలీసు వాడెవడు, రెవెన్యూ వాడెవడు, ఎవడెవడు మాకు అమాయకులు చేసి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఆ భూముల దగ్గరికి వెళ్లకుండా చేసి మా కడుపులు మాడగొట్టిన వాళ్ళందరూ బోన్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు గ్యారెంటీ. నేను ఒకటే చెప్తున్నాను ప్రెస్ ముందు, మాధవ్ గారు వంక కర్రకి మహాదేవ్ గారు వంక కర్రకి ఎత్తితే పొయ్యిలో ఎట్టెత్తే పోద్ది కదా, అందుకే కోర్టులో పెట్టేయండి, ఆ కోర్టే చూసుకుంటుంది. అప్పుడు ఈ పోలీసు భయపడతారు, కలెక్టర్ దిగి వస్తాడు, ఎస్పీ దిగి వస్తారు, అందరు దిగి వస్తారు. ఇది ఎక్కడి ఘోరం అండి? ఎస్టీల మీద ఎస్సీల మీద ఇలా పడిపోయి ఇలా దుర్మార్గులుగా మమ్మల్ని దోసుకోవడము, మమ్మల్ని చంపడము. అరే మా ఉసురు తగిలిపోతారా మీరు, మామూలుగా పోరు, మా చెట్లు ఎండిపోయినట్టు మీరు ఎండిపోతారు గ్యారెంటీగా, మా టేకు చెట్లు కొట్టినట్టు మీరు కొట్టుకొని పోతారు. ఎప్పుడైనా ప్రెస్ వాళ్ళకి ఈ పేదవాళ్ళకి న్యాయం చేయమని ఉన్నది ఉన్నట్టు రాయమని ఈ జిందాలోళ్ళకి తరిమి తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఈ జిందాలోళ్ళకి తరిమి తరిమి కోరుతున్నాయి. మా భూములపై వచ్చి మా మీదకి ఎస్సీ ఎన్సిటీ కేసు ముందు ఫైల్ చేయండి సార్. వాళ్ళందరూ జైలు పోవాలి, మాకు అన్యాయం చేసిన వాళ్ళందరూ జైల్లో మగ్గాలి. మా ఉసురు తగిలితే మా ఆదివాసులు ఉసురు తగిలిన వాళ్ళు, మా ఆదివాసులకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డారని నేను మనవి చేస్తున్నాను. విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని మా గోడు, మా ఆవేదన, మా బాధలు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయటానికి మా తరపున నియమించబడ్డ జాతీయ ఎస్ఎస్టీ కమిషన్ మెంబర్ గారు వస్తున్నారు అని చెప్పి విజయనగరం కలెక్టర్ ఆఫీస్లోను, మరి ఇక్కడ ఎస్కోట్లోను కూడా మరి వందలాది మంది బాధితులు గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఈ సందర్భంలో ఏమైందో ఏమో తెలీదు, జిందాల్ మాయ, మరి కమిషన్ గారు రాలేదు. ఏ విధంగా కూడా ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ సహకారం లేక ఆదుకునే నాదుడు వస్తాడని చెప్పి ఆయన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయే పరిస్థితి ఉంది. జిందాల్ ఏదైతే భూసేకరణ చేసిందో 1% కూడా ఆ భూముల మీద జిందాల్ కంపెనీకి హక్కు లేదు, రాజ్యాంగబద్ధంగా అవనియండి, చట్టపరంగా అవనియండి అని కూలంకషంగా తెలుసుకున్న మరి ఎవరైతే కొంతమంది స్వార్థపరమైన రాజకీయ నాయకులు జిందాల్ కంపెనీ కలిపి మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారో గత ప్రభుత్వంలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు మరి ఒకదానికి భూములు తీసుకొని ఇంకో దానికి ఉపయోగించడం తప్పని, ఆ భూ సేకరణ కూడా చట్టపరంగా న్యాయపరంగా ధర్మంగా జరగలేదు, దౌర్జన్యంగా జరిగిందని చెప్పి మరి తెలుసుకున్న అధికారులు ఎలా అయినా జిందాల్ ఇచ్చే ఎంగిలి మెతులకి రాజకీయ నాయకులు అధికారులు ఒక్కటై మరి ఎస్సీ ఎస్టీల్ని వేధించడంలో భాగంగానే ఈరోజు ఎస్సీ కమిషన్ మెంబర్ గారిని ఇక్కడ రానివ్వకన్నా మరి మాయాజాలం చేశారని పూర్తిగా మేము నమ్ముతున్నాం.